హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడుతాం. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. ఏంటి సార్, నిన్న యార్లగడ్డ వెంకట్రావు గారు మన గన్నవరం నియోజకవర్గం యార్లగడ్డ వెంకట్రావు గారు మన చంద్రబాబు నాయుడు గారిని వచ్చి కలిసారు, హైదరాబాద్ వచ్చి. ఏంటి సార్, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? లేదండి, ఇప్పుడు రాజకీయాల్లో గెలిపే ప్రధానం అండి. అంటే వాళ్ళకి కావాలి నైతికత విలువలు తీసి పక్కన పెట్టండి, గెలిపే ప్రధానం. ఈసారి చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశాలు 100% ఉన్నాయి కనుక ముందుగా జాగ్రత్త పడ్డాడు అంతే ఆయన. ఎందుకంటే అక్కడ గన్నవరంలో ఉన్నటువంటి వాతావరణం బాగలేదు. ఈవెన్ వల్లభనేని వంశీ కూడా బాగలేదు. ఆయన ఎందుకు అనవసరంగా వచ్చానని చెప్పేసి ఆయన మదన పడుతున్నాడు, కానీ బాగలేదు కనుక ముందుగా జాగ్రత్త పడ్డాడు ఈయన. మామూలుగా సార్, ఇప్పుడు వల్లభనేని వంశీ గారు చాలా కామెంట్స్ చేశారు వైసీపీ మీద టీడీపీలో ఉన్నప్పుడు. అసలు ఇదో పార్టీయా, 40 మంది రౌడీ షీటర్లు కలిసి పెట్టిన పార్టీ ఇది అని చెప్పి చాలా కామెంట్స్ చేశారు. జగన్ ఒక దుర్మార్గుడు, మోసగాడు, అన్నన్ని కేసులు ఉన్నాయి, జగన్ మోదీ ఇంత అక్రమంగా సంపాదించాడు, అన్ని సీజ్ చేశారు ఆస్తులు అని గన్నవరం మన ఎమ్మెల్యే గారు వల్లభనేని వంశీ అన్నారు. ఇప్పుడు నిజంగా ఇవన్నీ పట్టించుకోకుండా అదే పార్టీగా మళ్ళీ వైసీపీలోకి వెళ్ళారు. అదే ఏంటనేది అన్నం తిన్నవాడు వైసీపీలో ఉండడని చెప్పన్నారు సార్. ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలే ఎలా చూడొచ్చు అంటారు? ఆయన మాట్లాడి కేవలం రాజకీయాలండి. ఇవన్నీ రాజకీయాల్లో అసలు యాక్చువల్గా వల్లభనేని వంశీ తాను తప్పు చేసినట్టుగా ఖచ్చితంగా రిపెంట్ అవుతాడండి. నెక్స్ట్ మన తెలుగుదేశం పార్టీలో సీటు మాత్రం ఇవ్వడు. యార్లగడ్డ వెంకట్రావుకి ఇస్తే ఇవ్వచ్చు, కానీ ఆయనకి సీటు ఇవ్వడండి. ఎందుకంటే ఎట్లా ఎవరెవరు తిట్టారో బాగా తెలుసు. ఇప్పుడు కొడాలి నాన్న వచ్చి అడిగాను అనుకోండి, సీటు ఇస్తాడు, ఇవ్వడు కదండి. ఎంత వాడు దిగజారిపోయినా ఇవ్వరు కదా, ఇచ్చినా ప్రజలు ఒప్పుకోరు కదా. కనుక ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి కొంచెం ఒకవేళ ప్రాధాయపడినప్పుడు కూడా సీట్లు ఇవ్వరు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటే గెలుపు అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోతుంది, అది స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఆ డబ్బులు బ్లాక్ అయిపోతున్నాయి కదా. వైసీపీ పార్టీలో ఎంతమంది బాగుపడ్డారండి? ఆ మినిస్టర్లో కొంతమందే బాగుపడ్డారు. ఆ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నాడు, ఏం బాగుపడ్డాడండి? ఆ శంకలో ఆ సూటికి చేసుకొని తిరగడమే, కానీ అలా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏముంది, వాళ్ళకి ఏమి లేదు కదా. ఎంతసేపు రోజా, కొడాలి నాని, పేరు నాని, వీళ్ళే కదా. తర్వాత అంబటి రాంబాబు, ఎవరైతే అంటే మామూలుగా స్క్రీన్ మీద కనిపిస్తున్నారో వాళ్ళు బాగుపడ్డారు, కానీ మిగతా వాళ్ళు బాగుపడలేదు కదా. తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి తాలూకు పార్టీలో ఉంటే ఇదంతా వన్మేశ్వర, మనకేవి చిల్లర చేతిలో ఆడదు. కనుక ఇక్కడ ఉండే బదులు ఏ చిన్న పార్టీలో ఉన్నా పనులు చేయించుకోవచ్చు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పార్టీలో ఏ పనులు చేయించుకోలేము. మనం ధైర్యంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో ఏమీ చెప్పలేము. మనకు కావాలంటే ఏదైనా కష్టాల్లో ఉన్నామని చెప్పి ఫండ్స్ అడగలేము. దానికి ఒక సెపరేట్గా ఒక వింగ్ ఉంది, సెపరేట్గా కొంత బ్యాచ్ ఉంది. వాళ్ళైతే మాట్లాడతారు, కానీ మిగతా వాళ్ళు మాట్లాడలేరు అన్నమాట. అసలు అపాయింట్మెంట్లే ఉండవు కదా. 4 మినిస్టర్లు తప్ప అపాయింట్మెంట్లు ఎవరికి ఉంటాయి? ఆ సజ్జల ఉన్నాడు, ఆయన ఎవరు చెప్తే ఆయనకే అపాయింట్మెంట్లు ఉంటాయి. సంవత్సరంలో మొత్తం 300 రోజులు విడుదల రజనీకి ఇస్తాడు అపాయింట్మెంటు. తర్వాత ఎవరికి ఇస్తాడు, ఎవరికి ఇవ్వడు. వల్లభనేని వంశీ గారు అన్నన్ని కామెంట్ చేయడం వల్ల వెనకాల ఏమన్నా ఉందంటారు సార్? ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అన్నుంటారంటారా? లేకపోతే ఈ వైసీపీ పార్టీ విధానాలు ఏం నచ్చి ఆ పార్టీలోకి వెళ్ళి ఉంటారు? అన్ని తిట్టినప్పటికీ ఆ పార్టీలోకి వెళ్ళడానికి వల్ల కారణాలు ఏంటంటారు సార్? కారణం ఏంటంటే వైసీపీ పార్టీ గెలుస్తుందని తెలుసు, వాళ్ళ సర్వే తెలిసింది, అందువల్లే అనమాట. ఒక ఛాన్సు తండ్రి పోయినోడిని, చిన్నాన్న పోయినోడిని అని చెప్పేసి మొసలి కన్నీరు కారుస్తూ అందరినీ ఓట్లు అడుక్కున్నాడు కదా. టీడీపీలో నెగ్గి ఎందుకు వెళ్ళారంటారు సార్? అవునండి, మనకి పనులు చేయించుకోవాలి కదా. నెగ్గెందుకు వెళ్ళాడంటే ఏదైనా రూలింగ్ పార్టీలో ఉంటే ఏదైనా పనులు చేయించుకోవచ్చు. టీడీపీలో ఉంటే ఎవరు పనులు చేయించుకుంటారు, ఎవరు మాట్లాంటారు? ఇప్పుడు మన వైసీపీ పార్టీలోకి వచ్చారు కాబట్టి బ్రహ్మాండమైన కాంట్రాక్టులు చేసుకున్నాడు. ఆయన బ్రహ్మాండంగా సంపాదించాడు. అర్థమైందా? సంపద మామూలుగా ఉంటుందా? 1 కోటి 2 కోట్లు ఉంటుందా? వందల వేల కోట్లలో ఉంటుంది సంపాదన. అలా సంపాదన ఉంటుంది కాబట్టి వైసీపీలోకి వచ్చాడు. ఇప్పుడు టీడీపీ పార్టీలోకి రావచ్చు అంటారా సార్? ఇప్పుడు మళ్ళీ వైసీపీలో నుంచి ఏదో నెగ్గారే అనుకోండి,
యార్లగడ్డ వెంకట్రావు గారు ఓడిపోయి ఈయన వైసీపీ సీట్ ఎమ్మెల్యే సీట్ ఇస్తే అక్కడ నెగ్గారు అనుకోండి గన్నవరంలో, మళ్ళీ టీడీపీలోకి వస్తారంటారా ఒకవేళ ప్రభుత్వం లేకపోతే వైసీపీ ప్రభుత్వం? మీరు అనుకున్నట్టుగా యార్లగడ్డ వెంకట్రావు గారు ఓడిపోరండి. టీడీపీ మళ్ళీ వేవ్ వస్తుందండి. ఆ టీడీపీ వేవ్లో యార్లగడ్డ వెంకట్రావు కూడా నెగ్గుతాడు. ఆ నెగ్గుతారని ఒక 100% నమ్మకం బట్టి దీంట్లోకి వచ్చాడు. కానీ టీడీపీలో మాత్రం వల్లభనేని వంశీ తాలూకు అంటే అందులో మళ్ళీ జాయిన్ అవ్వడం మాత్రం సర్వకళ. ఎందుకంటే వల్లభనేని వంశీ ఎవరి దగ్గర పనిచేశాడు? పరిటాల సునీత్ దగ్గర పనిచేశాడు. వాళ్ళిద్దరి మధ్య చాలా కోల్డ్ వార్ జరిగింది. కోల్డ్ అంటే భయంగా వార్ జరిగింది. మా ఇంట్లో ఎంగిల్ మెంతులు తిని పెరిగేవరా అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక ఒకవేళ వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీలో చేరిన ఆవిడ ఊరుకోదు, పరిటాల శ్రీరామ్ ఊరుకోడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వల్లభనేని వంశీ మీరు టికెట్ ఇవ్వకూడదు అనరాని మాట్లాడినాడు. తెలుగుదేశం పార్టీ తాలూకు స్థాయిని దిగజార్చినాడు వల్లభనేని వంశీ. ఆ విషయంలో మాత్రం సందేహం అవసరం లేదు. ఇప్పుడు కంపల్సరీ వన్ సైడ్ యార్లగడ్డ వెంకట్రావు గారు నెగ్గుతారంటారా సార్? మొత్తం డెఫినెట్గా. లాస్ట్ టైం కూడా పెద్ద ఓటింగ్ అంటే నిజంగా వల్లభనేని వంశీ గారు కూడా చాలా మంచి ఆయనే, మంచి పనులే చేసే, చాలామందికి ప్రజలకి బాగా దగ్గరుండి చేసేవారు. కానీ ఇప్పుడు ఆ వైసీపీ పార్టీకి వెళ్ళినప్పటి నుంచి ఆయన సరిగ్గా ఉండట్లేదని బయట ప్రచారం చేస్తున్నారు ప్రజలు. ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారు టీడీపీ పార్టీ సీట్ ఇవ్వబోతుంది సార్. నిన్న కలిసినప్పటి నుంచి కంపల్సరీ వీళ్ళిద్దరిలో మంచి కోల్డ్ వార్ జరిగి యార్లగడ్డ వెంకట్రావు గారు నెగ్గుతారంటారు గన్నవరంలో? అక్కడ యార్లగడ్డ వెంకట్రావును మన వల్లభనేని వంశీ అని కాదండి. వల్లభనేని వంశీకి కానీ ఒకవేళ చంద్రబాబు నాయుడు సీటు ఇచ్చినట్టయితే ఆ పార్టీలో కొన్ని అంతర్గతంగా కలహాలు వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని సీట్ ఇవ్వడు. అర్థమైందా? తర్వాత ఒకవేళ ఓడిపోయిన తర్వాత అంటే పవర్తో మాత్రం అన్ని కలుపుకోడు, పవర్ లెస్గా కలుపుకుంటాడు. ఒకవేళ వైసీపీలో నెగ్గాడు అనుకోండి, వైసీపీ పార్టీ ఓడిపోయి వల్లభనేని వంశీ నెగ్గాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ తెలుగుదేశంలో తీసుకుంటాడు. సంఖ్య కావాలి కదా, తీసుకుంటాడు. అంతేగాని ఈయన చెక్కడిచ్చి గెలిపించడం మాత్రం జరగదు. అది కంపల్సరీ. ఒకవేళ వైసీపీ పార్టీ వీళ్ళకి మన వల్లభనేని వంశీ గారు సీట్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటంటారు సార్? అక్కడ సీట్ ఇస్తారండి. ఆయన ఆ విషయంలో మేనేజ్ చేయడంలో మాత్రం వల్లభనేని వంశీని మించిన వాడు లేడు. చాలా బాగా మేనేజ్ చేస్తారన్నమాట. ఎంతవరకు సిన్సియర్గా ఆయన ఒక విధంగా సిన్సియర్ అండి. అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరు సంపాదించుకోవాలని చూడరు చెప్పండి, అంతేగాని సిన్సియర్. ఒక నాయకుల్ని ఏ విధంగా చూడాలో, నాయకుడికి ఎంత గౌరవం ఇవ్వాలో, ఎంత విలువ ఇవ్వాలో ఆయన బాగా తెలుసు. అంటే ఇప్పటి నుంచి కాదు కదా, తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి కూడా తర్ఫీదు అయినాడు కదా, ఓ డిసిప్లిన్తో పెరిగిన వ్యక్తి. అది కేవలం రాజకీయం మాట. తనకు కావాల్సిన నాయకుడు ఏదో జగన్మోహన్ రెడ్డితో నమ్ముకొని ఉంటే కొంచెం ఏదో తన కాంట్రాక్ట్లే ఉన్నాయి కదా, తన సంపదని కాపాడుకోవచ్చు. ఇప్పుడు రాజకీయాలు ఎలాగైపోయాయంటే, రాజకీయాలు కేవలం ప్రజల్ని కాపాడడానికి కాకుండా సంపదని కాపాడుకోవడం కోసం రాజకీయాలు చేస్తున్నారు. మీకు 1000 కోట్లు ఉన్నాయి, ఆ 1000 కోట్లని అంటే దాన్ని కాపాడుకోవాలంటే మీరు రాజకీయాల్లో ఉండాలి. లేకపోతే ఇమ్మీడియట్గా ఎవడో వస్తున్నాడు, వాడు పూర్తిగా రైడ్ చేస్తున్నాడు. చూసాం కదా, ఏం పేరు ఎం మల్లారెడ్డిని చూసాం కదా, 2 లారీలతో డబ్బులు తీసుకెళ్ళిపోయారు. అలాగా కళ్ళ ముందే డబ్బులు తీసుకెళ్ళిపోతారన్నమాట. అంటే ఆ ప్రాపర్టీని కాపాడుకునేటువంటి ఆ పెద్దరికం లేకపోతే అది బాధ. అందువల్ల వీళ్ళకి రాజకీయాలు కావాలి. అయితే రాజకీయాలతో వీళ్ళకేం పనండి? ఒకవేళ గన్నవరం నియోజకవర్గం ఇవ్వకుండా వేరే నియోజకవర్గం ఇస్తే అన్న వంశీ గారు నెగ్గే పరిస్థితి ఉంటుందంటారా? వంశీ ఓడిపోతారని చెప్పలేదు, వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతుందని చెప్తున్నాను. వంశీ ఓడిపోతారని చెప్పలేదు. వంశీ ఇండివిజువల్గా కొంచెం పేరున్నాడు కదా, అవును సార్. కనుక వంశీ ఓడిపోతారని చెప్పను. వైఎస్ఆర్ పార్టీ మాత్రం ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రజల్లో ఎక్కువ వ్యతిరేకత వచ్చింది కనుక ఆ పార్టీకి ఏం ఫేవర్గా ఉండదు. వీళ్ళు ఇండివిజువల్ తాలూకు ప్రతిష్ట బట్టి వాళ్ళు దెబ్బతినవచ్చు. అది ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.